హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే గ్రూప్ 3 ఎగ్జామ్ అయితే అవ్వడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళందరూ ఎలా రాశారు ఏంటి అని వాళ్ళ ఒపీనియన్ ఒకటి మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఒకసారి అందరూ చూడండి, తప్పకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో. పేపర్ ఏది ఈజీగా వచ్చిందో చూడొచ్చు మీరు. ఎగ్జామ్ ఎలా రాశారు? ఓకేనా? మంచిగా రాశారా బ్రో? ఎగ్జామ్ ఎలా రాశారు? ఓకేనా బ్రో? ఎగ్జామ్ ఎలా రాశారు బ్రో? బాగా రాశారా? మీరు ఎలా రాశారండి ఎగ్జాము? మంచిగా రాశారా? 3 పేపర్స్లో ఏది మంచిగా ఏది ఈజీగా వచ్చింది? సెకండ్ పేపర్ బాగా వచ్చిందా? ఇప్పుడు రాసిన పేపర్ కొంచెం టఫ్ ఉందా? బ్రో ఎగ్జామ్ ఎలా రాశారు? మీరు బ్రో అన్నా మీరు ఎగ్జామ్ మంచిగా రాశారా బ్రో? ఎట్లా వచ్చింది పేపర్? మంచిగా వచ్చింది. థ్యాంక్ యూ. బాగా రాశారా? 3 పేపర్స్లో ఏది మంచిగా ఉందంటారు? సెకండ్ పేపర్ బాగుందా? ఇప్పుడు థర్డ్ పేపర్ కొంచెం మోడరేట్గా ఉందా? థ్యాంక్ యూ. బాగా రాశారా? ఆల్రెడీ మీరు జాబా సర్వీస్లో ఉన్నారా? ఎక్కడ ట్రైనింగా? సైబరాబాదా? ఏంటి సివిల్ అయ్యారా? సివిల్. ఉన్న 3 పేపర్లో ఏది మంచిగా వచ్చింది? సెకండ్ పేపర్ బాగుందా? ఇప్పుడు థర్డ్ పేపర్ ఎకానమీ కొంచెం టఫ్ ఉందా? ఓకే. ట్రైనింగ్ హార్డ్ ఉందా? పాసింగ్ అవుట్ పరేడ్ ఎప్పుడు? 21st ఓకే. ఆల్ ది బెస్ట్ పరేడ్. బ్రో ఎగ్జామ్ మంచిగా రాశారా? బాగా రాశారా? పేపర్ అన్న ఎగ్జామ్ మంచిగా రాశారా? బాగా రాశారా? 3 పేపర్లు ఏది ఈజీగా వచ్చిందన్నా? ఎకానమీ కొంచెం ఈజీగా ఉందా? ఓకే. బాగుందా? పేపర్ మంచిగా ఉందా? టఫ్ ఉందా? ఓకే. థ్యాంక్ యూ. ఎగ్జామ్ మంచిగా రాశారా? ఏది 3 పేపర్స్లో ఏది ఈజీగా ఉందంటారు? సెకండ్ పేపర్ కొంచెం ఈజీగా ఉందా? పర్లేదు. పేపరు ఓకేనా? చేయొచ్చు అంటారా? ఈ పేపర్ టఫ్గా ఉందా? ఎకానమీ టఫ్గా వచ్చిందా? సెకండ్ పేపర్ ఒకటి కొంచెం ఈజీగా వచ్చింది. ఓకే. థ్యాంక్ యూ. బ్రో ఎగ్జామ్ మంచిగా రాశారా? ఓకేనా? 3 పేపర్స్ అంటే ఏది ఈజీగా వచ్చింది మూడిట్లో? నిన్నటిది బాగా వచ్చిందా? ఓకే. ఇప్పుడు థర్డ్ పేపర్ పర్లేదు. సార్ ఎగ్జామ్ రాశారా? ఎలా రాశారు? మంచిగా రాశారు. అంటే అందరూ సెకండ్ పేపర్ ఈజీగా వచ్చింది అంటున్నారు. కొంచెం టఫ్. ఓవరాల్గా చదువుకున్న వాళ్ళకి ఓకే బెనిఫిట్గా ఉందంట. సెకండ్ పేపర్ అలా ఇవ్వకుండా మొత్తం సేమ్ ఇస్తే కొంచెం ఇబ్బంది అయ్యేది. చదువుకున్న వాళ్ళకి బెనిఫిట్ మాత్రం అవుతుంది. మేమేదో అంటే కరెంట్ అఫైర్స్ కానీ ఏమంటారు ఎకానమీ కానీ బాగా ఎప్పటికో అడుగుతారేమో అనుకున్నాం. బట్ బేసిక్గా రీసెంట్లీ 23-24 నుంచి ఇచ్చాడు. ఓవరాల్గా చదువుకున్న వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ఓకే. థ్యాంక్ యూ అండి. ఎగ్జామ్ రాశారా అన్న? ఎట్లా రాశారన్న? మంచిగా రాశారా? 3 పేపర్స్ మంచిగా వచ్చాయా? అంటే ఏ పేపర్ మీకు బాగా ఈజీగా అనిపించింది? సెకండ్ పేపర్ ఈజీగా. ఇప్పుడు థర్డ్ పేపర్ కొంచెం అందరూ మోడరేట్గా వచ్చిందని కొంచెం హార్డ్గా ఉంది అంటున్నారు. ఓకే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఎగ్జామ్ రాశారా బ్రో? ఎలా రాశారు? యావరేజ్గా రాశారా? అంటే పేపర్స్ ఎట్లా వచ్చినాయి? మోడరేట్గా వచ్చినాయా? టఫ్గా వచ్చినాయా? ఎబో యావరేజ్ వచ్చింది. చదువుకున్న వాళ్ళకి బెనిఫిట్ అంటారు. ఓకే. థ్యాంక్ యూ. అన్న ఎగ్జామ్ ఎట్లా రాశారు? బాగా రాశారు. పేపర్స్ ఎట్లా వచ్చినాయి? మంచిగా వచ్చినాయి. టైమింగ్ సరిపోలే కొంచెం. అంటే ప్రిపరేషన్ గ్యాప్ రావడం వల్ల టైమింగ్ అనేది సరిపోకుండా అయిపోయింది. అదే రెగ్యులర్ టచ్లో ఉంటే అయితే పేపర్ ఈజీగా ఉంటుంది, పర్లేదు, చేయొచ్చు. సర్వేలు బాగా ఇచ్చారు. ఓకే. అంటే రెగ్యులర్ టచ్లో ఉన్న వాళ్ళకైతే ఓకే, పర్లేదు, పేపర్ రాయొచ్చు. మోడరేట్గా ఇచ్చారు. బ్రో ఎగ్జామ్ ఎలా రాశారు? పర్లేదు మంచిగా. పేపర్స్ అంటే 3 మోడరేట్గా వచ్చాయా? ఈజీగా వచ్చాయా? టఫ్గా వచ్చాయా? మోడరేట్గా వచ్చాయా? మోడరేట్గా. అందరూ ఈక్వల్ అయ్యే విధంగా వచ్చాయి. ఓకే. థ్యాంక్ యూ బ్రో. సార్ ఎగ్జామ్ మంచిగా రాశారా? పర్లేదు. ఎందుకన్నా అన్న మీరు? పర్లేదా? యావరేజ్. ఓకే. అన్న ఎగ్జామ్ ఎట్లా రాశారు? బాగా రాశారా? ఓకే. పేపర్స్ 3 మోడరేట్గా వచ్చినాయి, ఈజీగా వచ్చినాయి అన్న? ఈజీగా వచ్చింది. ఇప్పుడు థర్డ్ పేపర్ కొంచెం మోడరేట్గా వచ్చింది. ఓకే. ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా వస్తుంది. మంచిగా రాశారా? ఓకే.
పేపర్ అంటే 3 పేపర్స్ మోడరేట్గా వచ్చినాయి, ఈజీగా వచ్చినాయి? ఇప్పుడు హార్డ్గా వచ్చిందా? ఫస్ట్ పేపర్ హార్డ్, సెకండ్ పేపర్ ఈజీగా వచ్చింది. ఓకే, థర్డ్ పేపర్ బాగానే వచ్చిందా? ఏది అంటే మూడిట్లో ఏది ఈజీగా వచ్చింది? అందరు సెకండ్ పేపర్ ఈజీ అంటున్నారు, ఇప్పుడు కొంచెం ఇది ఇప్పుడు థర్డ్ పేపర్ కొంచెం టఫ్ వచ్చింది అంత. ఎకానమీ పేపర్ మోడరేట్గా. ఓకే, కన్ఫామ్గా వస్తుంది అంటారు అయితే మ్యాక్సిమం. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ బ్రో. ఎగ్జామ్ ఎలా రాశారు? ఓకేనా మరి. ఏ పేపర్ ఈజీగా ఉంది మూడిట్లో? సెకండ్ పేపర్ బాగుందా? థర్డ్ కొంచెం టఫ్గా ఉంది. ఇది ఇప్పుడు థర్డ్ పేపర్ కొంచెం మోడరేట్గా ఇచ్చింది. ఓకే ఓకే. ఎలా ఉంది పేపర్, ఎలా ఉంది? ఫస్ట్ పేపర్ మంచిగా ఉందా? సెకండ్ బాగుందా? థర్డ్ బాగుందా? 2, 3 బాగుంది. సెకండ్ కొంచెం టఫ్ ఉందా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఎలా రాశారు ఎగ్జామ్? బాగా రాశారా? ఎట్లుంది పేపర్? 3 పేపర్స్లో ఏది మంచిగా ఉంది? ఇప్పుడు ఈజీగా ఉందా? ఓకే ఓకే. సెకండ్ కూడా కొంచెం ఈజీగా ఉంది అంటారు. ఓకే, కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు ఎక్స్పెక్టేషన్? ఓకే, థ్యాంక్ యూ. మంచిగా రాదు. 3 పేపర్స్లో ఏది ఈజీగా వచ్చింది? పేపర్ 2 మంచిగా వచ్చిందా? ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఎగ్జామ్ రాసారా? ఎట్లా రాసినా? మంచిగా రాసిరా? ఓకేనా? సాటిస్ఫైడా? మీ ఫ్రెండ్ పికప్ కోసం వచ్చిండా? ఓకే ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఎగ్జామ్ రాసారా? ఎలా రాశారు? మోడరేట్గా అంతే. అంటే మన ఎస్టిమేషన్కి రివర్స్గా వచ్చింది, డెప్త్గా వచ్చింది అనమాట. పేపర్ 1, పేపర్ 3 బాగా హెవీగా వచ్చింది. పేపర్ 2 అనేది ఈజీగా వచ్చింది. అదే అందరు పేపర్ 2 ఈజీగా వచ్చింది, పేపర్ 1, 3 కొంచెం టఫ్గా ఉంది అని చెప్పి అంటున్నారు. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికి వాళ్ళు ఇచ్చిన దానికి డిఫరెంట్గా ఉంది అనమాట. అంటే ఎప్పుడు మనకి ఎప్పుడు ఎకానమీ అన్ని కూడా పాత అడుగుతారు, ఇప్పుడు కొంచెం రీసెంట్గా అడిగేసరికల్లా అవి కొంచెం ఇప్పుడు కూడా కొంచెం పాత డేటా అడిగింది. పాత డేటా ప్లస్ కాకపోతే చదివిన వాళ్ళు చదవని వాళ్ళు ఇద్దరు కొంచెం దగ్గరికి వచ్చే విధంగా అయిపోయింది. అంటే సెకండ్ పేపర్ బాగుంది మొత్తానికి అయితే. ఓకే ఓకే, థ్యాంక్ యూ బ్రో. గ్రూప్ 2 ఎగ్జామ్ ఉందా? ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ దట్ ఎగ్జామ్. మంచిగా రాసారా? పేపర్స్ ఈజీగా వచ్చినాయా? తప్పుగానే వచ్చింది. అంటే చదివిన వాళ్ళకి కొంచెం పర్లేదంటారా? ఓల్డ్ సిలబస్ ఇచ్చారా? ఓకే ఓకే బ్రో, థ్యాంక్ యూ. గ్రూప్ 2 ఎగ్జామ్ ఉందా మీకు? ఓకే, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ ఫర్ దట్. ఎట్లా? హాయ్ బ్రో, ఎగ్జామ్ ఎలా రాశారు? మంచిగా రాశారు. పేపర్ ఈజీగా వచ్చిందా, టఫ్గా వచ్చిందా? మీడియం ఉందా, మోడరేట్గా ఉందా? ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఎగ్జామ్ ఎలా రాశారు? మంచిగా రాశారు. ఓకే, థ్యాంక్ యూ. ఎక్స్పెక్టెడ్ వచ్చినాయి. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఎగ్జామ్ ఎలా రాశారు? ప్రిపరేషన్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది. ప్రిపేర్ అంటే రెగ్యులర్ వచ్చిన వాళ్ళకి బాగుంటుంది. ఓకే ఓకే ఓకే. అంటే పేపర్స్ మోడరేట్గా వచ్చాయా, టఫ్గా వచ్చాయా? టఫ్గా వచ్చాయి. బాగా టఫ్ వచ్చింది. అందరు సెకండ్ పేపర్ బాగా ఈజీగా వచ్చింది అండి. కొంచెం టఫ్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఎగ్జామ్ రాశారు? గ్రూప్ 3 ఎగ్జామ్ ఎట్లా రాశారు? పేపర్ ఎట్లా వచ్చింది? మంచిగా వచ్చిందా? ఓకే, చదివిన వాళ్ళకి ఓకే మంచిగా రాయొచ్చు అంటారా? ఓకే, థ్యాంక్ యూ. హాయ్ బ్రో, ఎగ్జామ్ ఎలా రాశారు? బాగా రాశారా? పేపర్ ఎట్లా వచ్చింది? పర్లేదా? మంచిగా వచ్చిందా? థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో, గ్రూప్ 3 ఎగ్జామ్ ఎట్లా రాశారు? ఫైన్, మంచిగా రాశారు. పేపర్స్ ఎట్లా వచ్చినాయి? మంచిగా వచ్చినాయా? అంటే పేపర్ 1, 2, 3 ఏది ఈజీగా వచ్చిందంటారు? ఓవరాల్గా అయితే 1, 2 బెటర్. ఇది కొద్దిగా థర్డ్ కొంచెం మోడరేట్గా ఉందండి. అదే ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు ఓకేనా? రాయొచ్చు అంటారా? మంచిగా రాయొచ్చా? ఓకే, థ్యాంక్ యూ. హాయ్ సార్, ఎగ్జామ్ బందోబస్తు ఎలా అయింది సార్? ప్రశాంతంగా అయిందా? అందరూ ఎవరు లేట్ రావడం కానీ, ఇక్కడ ఇబ్బంది పడడం కానీ ఎవరు రావడం కాలేదు? అందరూ ప్రశాంతంగా రాశారు. ఓకే, థ్యాంక్ యూ అండి, అంతా మీ వల్లే. థ్యాంక్ యూ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎగ్జామ్ ప్రశాంతంగా అయింది సార్? అంతా ఎక్కడ ఇబ్బంది ఏం కాలేదు కదా సార్? ఎవరు లేట్ రావడం ఏం కాలేదు సార్? ఎక్కడ ఎవరు గొడవలు చేయడం ఏం కాలేదు సార్? ప్రశాంతంగా సార్. థ్యాంక్ యూ సార్. మీలాంటి వాళ్ళ వల్లనే కొంచెం ఇలాంటి ప్రశాంతంగా అవుతూ ఉంటాయి సార్. థ్యాంక్ యూ టు ద పోలీస్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ సార్. తప్పకుండా సార్. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్.